నమస్తే భయ్య. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ కి అలానే తిరుమల తిరుపతి లడ్డూకి కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి బోలే బాబా డైరీకి సంబంధం ఉందంటూ మీడియాలో విష ప్రచారం చేసినటువంటి సాక్షి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కి దాని యజమానులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి ఢిల్లీ హైకోర్టు దిమ్మ తిరిగేటటువంటి షాక్ ఇచ్చిందని తెలిసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఏమని చెప్పింది, వాళ్ళు వెలువరించినటువంటి తీర్పులో ఏ అంశాలు పొందుపరచబడి ఉన్నాయి. అదేవిధంగా హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సాక్షి మీడియా మీద 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా కూడా వేసినట్టు తెలిసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయి? నమస్తే అండి. ముందుగా ఆంధ్రప్రదేశ్లో హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అది దేవాలయాలకు సంబంధించింది ఏది కూడా ఏ కాంట్రాక్ట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉదాహరణకి ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు 1992లో హెరిటేజ్ అనేది స్థాపించారు. అప్పుడు ముఖ్యమంత్రి 2004 వరకు ఆయనే ముఖ్యమంత్రి, 2014, 19 ఆయనే ముఖ్యమంత్రి, 2024లో ఆయనే ముఖ్యమంత్రి. ఏనాడు కూడా హెరిటేజ్కి సంబంధించిన ప్రోడక్ట్స్, ఈ పాల ప్యాకెట్లు, టెట్రా మిల్క్ ప్యాకెట్లు ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసుల్లోని ఏ గవర్నమెంట్కి దగ్గర కూడా వీళ్ళు టెండర్లో పార్టిసిపేట్. కానీ 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో అందరూ ఆయన చేసినట్టుగానే ఉంటాడని చెప్పి సాక్షి పేపరు విచ్చలవిడిగా వేయించుకుని చేసుకున్నాడు. సో అది పక్కన పెడితే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే 1992లో హెరిటేజ్ స్థాపించిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దేవాలయాలకు సంబంధించిన కానీ గవర్నమెంట్కి సంబంధించిన కానీ ఏ టెండర్లోనే పార్టిసిపేట్ చేయలేదు. ఇదైతే పక్కా, ఇదైతే 100%. సరే, ఈరోజు ఏదైతే హెరిటేజ్ మీద దుష్ప్రచారం చేశారో బోలే బాబా డైరీకి హెరిటేజ్కి సంబంధం అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, సాక్షి పేపర్లోను, యూట్యూబ్ లింకుల్లోను, ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను వాళ్ళ పేటీఎంల గారి చేత మాట్లాడిచ్చారో ఈ హెరిటేజ్ వాళ్ళకి మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా మృదు స్వభావి, ఆయన ఏం పట్టించుకోరు. అమ్మ భువనమ్మ మేడం గారు అసలే మంచి బాబు గారు లాగా కాదు కదా, తాట తీసి వదిలిపెట్టారు. ఏం చేశారంటే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి అక్కడ 100 కోట్ల రూపాయలకి పరువు నష్ట దావా వేశారు. అది వేస్తే అక్కడ ఢిల్లీ హైకోర్టు ఏమని సమాధానం ఇచ్చిందంటే సాక్షి మెయిన్ స్ట్రీమ్లో చేసిన వీడియోలు, రెండోది ఇంకా ఎక్కడైతే యూట్యూబ్ వాళ్ళకి, ట్విట్టర్ వాళ్ళకి, ఫేస్బుక్ వాళ్ళకి వీళ్ళందరికీ చెప్పింది. ఏమని చెప్పింది? ఆ లింక్స్ అన్నీ తీసేయండి నాన్న అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఏమవుద్ది? ఈ పేటీఎం గాళ్ళు వీళ్ళందరూ వాగడంతా ఈరోజు రాత్రితోటి మాయమైపోతాయి. గాల్లో ఎలా మాయమైపోద్దో అలా మాయమైపోతాయి. అసలు లీగల్ నోటీస్ ఏంటి, దాని యొక్క సంబంధం ఏంటి, దాని యొక్క సాక్షికి హెరిటేజ్కి ఏంటి, అసలు ఏంటి? బోలే బాబాకి హెరిటేజ్కి సంబంధమే లేదు. ఇది బరాబర్. ఇది ఓకే. లీగల్ నోటీస్ సారాంశం ఎవరి తరపున? హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరికి? సాక్షి పత్రిక మీద వేసింది. ఏమని? జగతి పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, చైర్పర్సన్, చీఫ్ ఎడిటర్, ప్రత్యేక కంపెనీ నేపథ్యం. హెరిటేజ్ ఫుడ్స్ నేను ఇందాక మీకు చెప్పాను కదండి, 1992 నుంచి పాల ఉత్పత్తుల వ్యాపారంలో ఉంది. నాణ్యత, ఆహార భద్రత, వినియోగదారు ఆరోగ్యం విషయంలో కఠినమైన ప్రమాణాలు పాటిస్తుంది. ISO సర్టిఫికేట్ ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్ అవార్డులు పొందింది. రీసెంట్గా కూడా మేడం గారు వేరే కంట్రీకి వెళ్ళి అవార్డు తీసుకున్నారు ఈ హెరిటేజ్ తరపున. సాక్షి పత్రికపై ఆరోపణ 7/2/2026 చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పెరుగు నాసిరకం అనే శీర్షికతో వచ్చిన కథనం అసత్యం, తప్పిదో పట్టించే విధానం, పరువు నష్టం కలిగించే ఉందని పేర్కొన్నారు. ఎందుకంటే హెరిటేజు ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్, అది షేర్ మార్కెట్లో ఉంది. వాళ్ళ యొక్క బ్రాండ్ నేమ్కి మళ్ళీ షేర్కి ఇబ్బంది అవుద్దని చెప్పి వీళ్ళు ఇట్లా కేసేశారు. దాచిపెట్టిన ముఖ్యమైన వాస్తవాలు ఇది ఒకటే ఐసోలేటెడ్ ఘటన అని చెప్పలేదని, వినియోగదారు ఎటువంటి హాని లేదు, ప్రజారోగ్యం ప్రమాదం లేదని ప్రచురించలేదని కంపెనీ అప్పీల్ దాఖలు చేసినందుకు వెల్లడించని ఆరోపించారు. జర్నలిస్టిక్స్ నైతిక ఉల్లంఘన అంటే జర్నలిజంలో కొన్ని నైతిక విలువలు ఉంటాయండి, ఆ ఉల్లంఘన చేసినాను. వాస్తవాలు సరిగ్గా చూడకుండా, ధృవీకరించకుండా, కంపెనీ వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా వార్త ప్రచురించడం తెలిసింది. ఇప్పుడు ఏదైనా వార్త వేసేటప్పుడు సార్ ఇట్లాగా మీ మీద ఇట్లా వచ్చింది అనేది కంపెనీ ప్రతినిధులను, అంటే ఇప్పుడు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఉంటాడు, జనరల్ మేనేజర్లు ఉంటారు, మార్కెటింగ్ మేనేజర్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ ఎవరిని అడగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు. శాంపుల్ టెస్ట్ లోపాలు, నమూనా తీసుకునే ప్రక్రియ నిబంధనలు పాటించలేదని,
హోమ్ రిజల్ట్ లేకపోవడం వల్ల ఫలితాలు తప్పుగా వచ్చాయి. ల్యాబ్ రిపోర్ట్లో హానికర పదార్థాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. ల్యాబ్ రిపోర్ట్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసుకుని దాంట్లో ఎటువంటి హాని పదార్థాలు లేకపోయినా సరే ఉన్నారని చెప్పి వీళ్ళు ఇట్లా చేశారు. డిమాండ్ సాక్షి పత్రికపై ఏం డిమాండ్ అంటే ఆ వార్త అన్ని మాధ్యమాల నుంచి ఉపసంహరించుకోవాలి. సమూన ప్రాముఖ్యత బహిరంగ క్షమాపణ ప్రచురించాలి. పరువు వ్యాపార నష్టాన్ని పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో ఇలాంటి అసత్యాల కథనాలు ప్రచురించకూడదని చెప్పి, అంటే మీరు అదేదో సినిమాలో ఉండిద్ది కదా, ఏంది పరువు నష్టం దావా, పేపర్లో బహిరంగంగా క్షమాపణ కోరుతూ సినిమాలో చెప్పినట్టుగానే ఇప్పుడు సాక్షి హెరిటేజ్ ఎటువంటి తప్పు చేయలేదు, హెరిటేజ్ మీద మేము కావాలని రాసాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి సాక్షి పత్రికలో వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. చివరి హెచ్చరిక, పై డిమాండ్లు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లీగల్ నోటీస్ ఖర్చులు కూడా మీరే ఇవ్వాలి నాన్న అని చెప్పి ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు ఏమి ఇచ్చిందంటే చెప్పనండి, ఇవన్నీ తీసిపారుతో ఒబ్బంట్రా బాబు అని చెప్పి వేశారు. ప్లస్ ఇవన్నీ వీళ్ళు ఎలాగో ఆల్రెడీ లోకేష్ గారు వైజాగ్ సెక్షన్స్ కోర్టులోనో ఆ కోర్టులోనో ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. దీన్ని ఏదో ఆయన చేయకుండా ఆయన ఫుడ్ మీద ఆర్టికల్ రాశారని చెప్పి పరువు నష్ట దావా ఒకటి వేశారు. లోకేష్ గారు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆయన సొంత ఖర్చులతోనే అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ కోర్టులో కేసేశారు. 100 కోట్లు కేసారు. ఎవరు వేసారు? హెరిటేజ్ వాళ్ళు సాక్షి మీద వేశారు. ఇప్పుడు ఆ 100 కోట్లు కట్టకూడదని అంటే హెరిటేజ్ వాళ్ళ మీద వేసిన కథనం అన్నీ చెప్పి తప్పని చెప్పి క్షమించండి అని చెప్పి బహిరంగంగా, అంటే ఏదో 4 గోళ్ల మధ్యలో సారీ అని కాకుండా బహిరంగంగా సాక్షి పేపర్లో సారీ, మేము హెరిటేజ్ మీద కావాలని తప్పుడు ప్రచారం చేశాము అని చెప్పి వాళ్ళు ప్రచారణ చేసి వదలాలి. అప్పుడు దాకా వదలరు హెరిటేజ్ వాళ్ళు ఆశామాషి వాళ్ళు కాదు. ఎందుకంటే చెప్పనా, వాళ్ళకి ఒక నైతిక విలువలు ఉంటాయి. ఎలాగ భారతీయ గారికి కానీ జగన్ కానీ అవి ఏమి ఉండవు అనుకోండి, వీళ్ళకి కొన్ని నైతిక విలువలు ఉంటాయి. ఆ విలువలు పాటిస్తూనే వీళ్ళు వ్యాపారం చేశారు కాబట్టి ఇన్ని రోజులు హెరిటేజ్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, తెలంగాణలో కాదు, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కేరళ, నార్త్ ఇండియాలో ఇట్లా అన్ని రాష్ట్రాల్లోనూ హెరిటేజ్ యొక్క ఫుడ్స్, హెరిటేజ్ యొక్క ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. కాబట్టి అది ఓరలేక హెరిటేజ్ని ఎట్లాగైనా దెబ్బతీయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లయినా దెబ్బతీయాలి, లోకేష్ గారిని ఎట్లయినా దెబ్బతీయాలి, భువనేశ్వర్ దేవ్ గారిని ఎట్లయినా దెబ్బతీయాలి, బ్రాహ్మణి గారిని ఎట్లయినా దెబ్బతీయాలని ఈరోజు పనిగట్టుకుని ప్రచురించడం చేశారు. వాళ్ళు బాబుగారు లాగా చూసి చున్నట్టు వదలరు, తుక్కు రేఖ కొడతారు. అందుకే ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. 100 కోట్లు పరువు నష్టం దావా వేశారు. అయితే 100 కోట్లైనా కట్టాలి, లేకపోతే సారీ అయినా చెప్పాలి. హెరిటేజ్కి ప్రజలకి తప్పుదోవ పట్టించినందుకు ప్రజలకి, హెరిటేజ్కి ఏముందిలే అంటే హెరిటేజ్ మేము పాలు పెరుగు అయ్యే వాడుతున్నాము. ముందు ప్రజలకి తప్పుదోవ పట్టించినందుకు సారీ చెప్పాలి. ఆయనే చెప్పాడండి అసెంబ్లీ సాక్షిగా, సాక్షి పేపర్లో వేసినవన్నీ అబద్ధాలే అని చెప్పి 2019-24 మధ్యలో సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సాక్షి పేపర్లో వచ్చింది అబద్ధం అని చెప్పాడు. ఇంకా సాక్షి పేపర్కి క్రెడిబిలిటీ ఉండిద్ది. సాక్షి అంటే ఓనరే నా దానికి క్రెడిబిలిటీ లేదబ్బా అని చెప్పినప్పుడు ఇంకేం క్రెడిబిలిటీ ఉండిద్ది దానికి?